టీఆర్ఎస్ నాయకులు కొంతమంది పెద్ద మనుషులు అంటే మొన్నటిదానిక పడుకొని ఇప్పుడే పొద్దున్నే లేచి మాట్లాడే విధంగా కొంతమంది నాయకులు, కొంతమంది ఏమో కుర్చీల కోసం పాయింట్లు చదువుకునేటోళ్ళు కూడా మా నాయకుడిని విమర్శిస్తారా? అది మీ స్థాయి అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తాము. మా నాయకుడు మచ్చలేని వ్యక్తి, తెరిచిన పుస్తకం తెల్ల కాగితం లాంటి వాడు. గడిచినటువంటి 4 ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉండి ఎప్పుడు కూడా ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకునే విధంగా మెదిలినటువంటి మా నాయకుడు, బీసీ నాయకుడు మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కోనరావుపేట కావచ్చు, వేములవాడ రూరల్ మండలం కావచ్చు, వాళ్ళందరికీ కూడా సంక్షేమ నిధి నుంచి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి నాయకుడు మా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు. ఆయన గురించా మీరు తప్పుగా మాట్లాడేది? సొంత వ్యాపారాల నిమిత్తం దుబాయ్ వెళ్ళిందని చెప్పి మీరు షెడ్యూల్ లేదని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి జర్మన్లో ఉంటే ఏ ఒక్క నాయకుడు కూడా దొర కాబట్టి, ఇక్కడ బీసీ బిడ్డ కాబట్టి దొరనేమో విమర్శించలేదు, ఈరోజు బీసీ బిడ్డను విమర్శిస్తున్నారా? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మరి ఎప్పటికప్పుడు కూడా గడిచినటువంటి పోయిన కాలంలో మరి 1,13,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2 లక్షల చిల్లర పైచిలకు ధాన్యం కొనుగోలు చేసి 70% దాదాపుగా 70% మరి ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు కూడా పెద్దలు ఆల్సిన వస్తారు. 41 కిలో 700 రూపాయలు ఖచ్చితంగా కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ రైస్ మిల్లర్లో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ గారిని, స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పుడు కూడా రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి నాయకున్న మీరు విమర్శించేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు మీ నాయకత్వము మరి వచ్చే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ పార్లమెంటు ఇది కౌంటింగ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుందని చెప్పి మరి మీ యొక్క ఉనికిని చాటుకునేందుకు మీరు చెప్తా ఉన్నారు. లక్ష్మీ నరసింహరావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి 4 నెలల నుంచే బీరప్ప పండుగ కనిపిస్తుండు, ఎల్లమ్మ పండుగ కనిపిస్తుండు, దీనికి కనిపిస్తుండు అని చెప్తుండు. మరి గడిచినటువంటి కాలంలో 25 సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో చచ్చిన బతికిన ప్రతి పండుగకు కూడా మరి మా నాయకుడు కనిపించలేదా? మీ కళ్ళు ఎక్కడ దొబ్బినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్, మీరు రానున్న రోజులలో పాయింట్లు చదువుకునేటోళ్ళు, కుర్చీల కోసం కొట్లాడేటోడు, రాత్రి తాగి మాట్లాడేటోడు కూడా మా నాయకుడిని విమర్శిస్తారా? మీరు ఎప్పుడు కూడా గ్రామాలలోకి మిమ్మల్ని తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.